2026 ఉగాది శ్రీ పరాభవ పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే ఓటమి, భయంకరమైన ఓటమి. పరాభవము దుర్యోధనుడికి జరిగింది మయసభలో పరాభవము ఎగ్జాక్ట్లీ పరాభవము అంటే ఓటమి అని అర్థం. అవమానముతో కూడిన ఓటమి అని దాని అర్థం. ఎస్, అలాగే ఉండబోతుంది. రైట్. అయితే ఎలా ఉన్నాయి సార్ అంటే ఈ ఉగాదికి సంబంధించి 2026 రాశి ఫలాలు అసలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశుల వారికి ఎంత మంచి జరగబోతుంది? సో ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి అధిపతి గురువు. గురువారం వస్తుంది. అధిపతి గురువు అండ్ కమాండర్ కేతువు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ద కాంబినేషన్ ఆఫ్ గురువు అండ్ కేతు ఈస్ వెరీ డేంజరస్. అల్టిమేట్లీ మనం ఏ జాతకం చూసినా గురువు కేతువు జాతకం కలిసిందంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఈ సంవత్సరము చాలా పెను సంచలనాలను మనం చూడబోతా ఉన్నాము. యుద్ధాల పరంగా కానీ, నేను ఆల్రెడీ డిసెంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా వరకు చెప్పిన నేను ఎగ్జాంపుల్ యుద్ధాలు. సో ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు. అట్లనే సెల్ ఫోన్లు ఆగిపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే కేతువు వల్ల, ఛాయాగ్రహమైనటువంటి కేతువు వల్ల మనం ఊహించినటువంటి సంఘటనలు విశ్వంలో జరిగే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ కొన్ని ఉపగ్రహాలు పనిచేయకపోవచ్చు, సెల్ ఫోన్లు పనిచేయకపోవచ్చు, శాటిలైట్ వ్యవస్థ నిర్వీర్యంగా కొన్ని రోజులు పనిచేయకపోవచ్చు, అట్లనే ఇంటర్నెట్ ఆగిపోవచ్చు. సో ఇంటర్నెట్ ఆగిపోతే గంట సేపు ఆగిపోయినా చాలా మనకు ప్రాబ్లమ్స్. అట్లనే టెలికాం వ్యవస్థ ఆగిపోవచ్చు. తర్వాత ఎక్కువగా భక్తి ప్రదేశాల్లో ఏవైనా సంచలనాలు జరిగే అవకాశం ఉంది, అంటే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. అది మసీద్ అవ్వచ్చు, మన చర్చ్ అవ్వచ్చు, దేవాలయం అవ్వచ్చు. అట్లనే ఏమంటారు, మనము తీర ప్రాంతాల విషయంలో సమస్యలు ఉంటాయి. అంటే సముద్రం తీర ప్రాంతాలు, బీచ్లు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ సంచలనాలు ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరము. అలాగే మన ఏమంటారు వాటిని, టూరిజం ప్రాంతాలు లైక్ కొండలు, లోయ ప్రాంతాలు, కాశ్మీరు, ఎత్తైన ప్రదేశాలు, స్విట్జర్లాండ్, యూరప్ లాంటి ప్రదేశాల్లో సమస్యలు ఉండొచ్చు. ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. టాలీవుడ్ ఒక యాంకర్కు సంబంధించిన పర్సనల్ జీవితం ఈ సంవత్సరం సంచలనం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు నేను ఒక హీరోయిన్కు సంబంధించిన డివోర్స్ ఉంటాయని, ఇవాళనే అయితే పేరు హన్సిక అనుకుంటా, ఐ థింక్ ఇవాళ డివోర్స్ ప్రకటించింది. సో అట్లనే చాలా సంచలనాలు ఉంటాయి. అట్లనే రాజకీయంగా కూడా ఈ సంవత్సరం సంచలనాలు ఉంటాయి. సో ఒకటైతే వాస్తవం ఏంటంటే ఈ సంవత్సరము ఎక్కడైతే డబ్బు, ఎక్కడైతే పేరు ప్రఖ్యాతులు, ఎక్కడైతే పొజిషన్ ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం సంచలనాలు ఉంటాయి. అది యాంకర్లు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, మీడియా అధిపతులు అవ్వచ్చు, పొలిటీషియన్లు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు. అంటే పేరు, డబ్బు, పొజిషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ బ్యూరోక్రాట్లు అవ్వచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఈ సంవత్సరం సంచలనాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. రైట్. అయితే సార్ మేషరాశి విషయానికి వస్తే ఏం చెప్తారు? సో ముందుగా మేషరాశి గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎవరైతే 25, 26 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో వాళ్ళకు రెండవసారి ఏలినాటి శని. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఈ సంవత్సరం ఏంటి అంటే మేషరాశి వారికి తల్లిదండ్రుల్లో వాళ్లకు ప్రాణగండాలు, ఆర్థికపరమైన నష్టాలు, న్యాయపరమైన ఇబ్బందులు, కారాగార దోషము, కోర్టు సమస్యలు, అలాగే భార్యాభర్తలకు గొడవలు, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము, కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో అవకాశాలు లేకపోవడము, ప్లేస్మెంట్స్ లేకపోవడము, విదేశాలకు వెళ్ళేవారికి ఈ సంవత్సరం సమస్యలు, వీసాలు అప్రూవల్ కాకపోవడము, రాజకీయ నాయకులకు ఓటమిలు ఉండడము, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడము, ఉన్నటువంటి పదవులు కోల్పోవడము, బ్యూరోక్రాట్లకు సంబంధించి సిబిఐ, ఏసీబీ, ఈడీ లాంటి కేసులు, వ్యాపారస్తులకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనిపించబోతా ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి కుటుంబంలో అశాంతి, గొడవలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇంత నెగిటివ్ చెప్తా ఉన్నా అంటే ఎవరైతే 25 సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వాళ్ళకి ఏలినాటి శని రెండవసారి వచ్చినట్టు. సో వాళ్లకు ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అందుకని వాళ్ళందరూ కూడా మరి రెమెడీస్ ఏం చేయాలా అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉన్నారో నలుపు రంగు వస్తువులు, నలుపు రంగు బెల్ట్, నలుపు రంగు చెప్పులు, సో నలుపు రంగు పర్సు, సో ప్రతిదీ అవాయిడ్ చేయండి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. వృషభ రాశి. సో ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రైతులకు, కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, సో లేడీస్కి అంటే స్త్రీలకు, యు నేమ్ ఇట్, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము
మీరు ఏది ముట్టుకుంటే అది బంగారంగా ఉంటుంది, కలిసి వస్తుంది. సో, ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లు, బదిలీలుంటాయి. విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. మార్కులు బాగా వస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశాల్లో, యూనివర్సిటీల్లో పొజిషన్స్ వస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు వస్తాయి. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. క్రీడాకారులకు అవార్డులు, రివార్డులుంటాయి. రాజకీయ నాయకులకు గెలుపులుంటాయి. పదవులు వరిస్తాయి. సో, ఏ రంగంలో వారిని తీసుకున్నా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్నీ అనుకూలంగా ఉన్నాయి. 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఎటువంటి పూజలు అవసరం లేదు. మిథున రాశి. సో, నెక్స్ట్ మిథున రాశి వారికి కూడా 100కి 100% అనుకూలంగా ఉంది. శని బలం పూర్తిగా అనుకూలంగా ఉంది. గురుబలం పూర్తిగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం గురువు జన్మంలో నుండి తనుభావంలో నుండి ద్వితీయంలోకి కూడా రాబోతా ఉన్నాడు. సో, విపరీతమైనటువంటి రాజయోగం మిథున రాశి వారికి పట్టబోతా ఉంది. గత 10-11 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంది. విపరీత రాజయోగం ప్రారంభం కాబోతా ఉంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతానయోగ సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ సూచనలు, ప్రమోషన్లు, బదిలీలు, రాజయోగము, రాజకీయ నాయకులకు పదవి దొరకడము, ప్రమోషన్లు రావడము, ప్రజల్లో విపరీతమైనటువంటి పేర్లు రావడము. సో, ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు దక్కుతుంది. సో, రాజకీయ నాయకులకు అలా ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో, ఏ రంగంలో వారికి తీసుకుంటే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశాల్లో, యూనివర్సిటీల్లో సీట్లు లభిస్తాయి. కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు లభిస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. సో, ఏ రంగంలో వారిని తీసుకున్నా మిథున రాశికి విపరీత రాజయోగం పట్టబోతా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంది. వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. కర్కాటక రాశి. సో, నెక్స్ట్ కర్కాటక రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి 2026 జూన్ 2వ తేదీ నుండి జన్మంలోకి కర్కాటక రాశిలోకి గురువు రాబోతా ఉన్నాడు కాబట్టి, శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, మీకు కూడా జూన్ నుండి కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కళాకారులకు, క్రీడాకారులకు, స్త్రీలకు, రైతులకు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు, చేపలు, రొయ్యలు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. సో, మీకు ఆల్మోస్ట్ ఆల్ గురువు జూన్ వరకు కొద్దిగా మిమ్మల్ని సఫర్ చేసే అవకాశం ఉంది కాబట్టి, వీలైతే జూన్ లోపు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద ప్రత్యేకమైనటువంటి అర్చన నిర్వహించడము, లేదా గురువారం నాడు యెల్లో కలర్ దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. సింహరాశి వారు. సో, నెక్స్ట్ సింహరాశి వచ్చి ఈ సంవత్సరం అష్టమ శని నడుస్తూ ఉంది. సో, చాలా సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. శని నెగిటివ్ ప్లేస్లో ఉన్నాడు. గురువు వేయంలోకి వస్తూ ఉన్నాడు. పెను సంచలనాలకు మీ జీవితం కారణభూతం కానుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. స్త్రీలైతే, అది అమ్మాయిలు విద్యార్థినులైనా, స్త్రీలైనా, పెళ్ళైన వారైనా, కన్యలైనా, ఫస్ట్ ముందుగా మీరు టెస్ట్ చేయించుకోవాల్సింది మీ విటమిన్స్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఐరన్ కానీ, మ్యాగ్నీషియం కానీ మీ మీ ఎలా ఉంది, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ వాడండి. మానసికంగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండే అవకాశం ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో, పీసీఓడి సమస్యలు బాధించే అవకాశం ఉంది స్త్రీలకు సంబంధించి. ఇక ఓవరాల్గా తీసుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి ఆరోగ్య భంగము, ఉద్యోగ భంగము, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు అష్టమ శనిలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. విద్యార్థులు మరీ ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. చెడు అలవాట్ల వల్ల, చెడు స్నేహాల వల్ల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. అలాగే జూన్ 2వ తారీఖు తరువాత శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన నిర్వహించండి. దీని నుండి సమస్యల నుండి గట్టెక్కుతారు. కన్యారాశి. సో, నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. జూన్ తదుపరి విపరీత రాజయోగం అనేటువంటిది స్టార్ట్ కాబోతా ఉంది. జూన్ 2వ తేదీ నుండి గురువు మీకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉన్నాడు కాబట్టి చాలా చాలా అనుకూలంగా కన్యారాశి వారి జీవితం ఉండబోతా ఉంది. అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు,
అధికారం రావడము, రాజకీయ నాయకులకైతే అధికారము, గెలుపు, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు, అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి వారి కన్యా రాశి వారికి ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే మనకు జూన్ 2వ తేదీ నుండి 2026 జూన్ 2వ తేదీ నుండి కన్యా రాశి వారికి విపరీత రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కాకపోతే శని కొద్దిగా నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. తులారాశి. సో నెక్స్ట్ తులారాశి కనుక తీసుకున్నట్లయితే 6వ ఇంట్లో శని ఉన్నాడు. సో 6వ ఇల్లు అనేటువంటి శత్రుకారకుడు, రోగకారకుడు. మీ జీవితంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు, లేదా శత్రువులు మీ మీద దాడి చేయవచ్చు, లేదా పెను సంచలనం మీ జీవితంలో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కోపాన్ని తగ్గించుకోండి, మీ జీవితాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి, మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇన్ని రోజుల జీవితం కాకుండా ఇంకేదో కొత్తగా ఆలోచించండి, చాలా గొప్పగా ఆలోచించండి. ఆలోచించినటువంటి దాన్ని నిజం చేసుకోవడానికి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. ఎందుకంటే సంచలనాలకు మారుపేరైనటువంటి తులారాశి ఈ సంవత్సరము మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని సంచలనంగా మారుస్తాయి, పాజిటివ్గా సంచలనంగా మారుస్తాయి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం మీ జీవితాన్ని మంచిగా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి. మరీ ముఖ్యంగా స్త్రీలు సంయమనం పాటించండి, కోపాన్ని తగ్గించుకోండి. చాలా జాగ్రత్తగా స్నేహితులను, బంధువులను చూసుకోండి. మీరు జనాల వల్ల మోసపోయే అవకాశం ఉంది. విద్యార్థులు ప్రేమలో విఫలాన్ని పొందే అవకాశం ఉంది. సో మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే జీవితంలో, కుటుంబంలో పెను సంచలనం జరిగే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విపరీత రాజయోగం నడుస్తూ ఉంది. 2026 పరాభవరామ సంవత్సర ఉగాది నుండి, అలాగే జూన్ 2వ తేదీ నుండి ఆ రాజయోగం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెను సంచలనాలకు, అంటే పాజిటివ్ సంచలనాలకు విపరీతమైన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, విపరీతమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. సంఘంలో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు చాలా పెద్దగా వస్తాయి. జనాల నుండి గుర్తింపు ఏర్పడుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆదాయ వనరులు అనేకంగా మారుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి, రాజకీయ నాయకులకు అనుకున్న దానికంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి, విపరీతమైన గెలుపు ఏర్పడుతుంది, జనాల్లో విపరీతమైన వశీకరణం ఏర్పడుతోంది. సో వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి రెమెడీస్ లేవు. ధనుస్సు రాశి. నెక్స్ట్ ధనుస్సు రాశి కనుక తీసుకున్నట్లయితే అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. వీరికి ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ఆదాయం పెరగడం ద్వారా డబ్బుల ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం. మీకున్నటువంటి డబ్బులను దాచుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు చర్యల వల్ల, ఎవరికైనా వడ్డీకి ఇవ్వడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల మీరు ధన నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంది. బంధువులను నమ్మకండి, చుట్టాలను నమ్మకండి, స్నేహితులను నమ్మకండి, ఎవరిని నమ్మకండి. డబ్బు అడిగితే ఎవరికి ఇవ్వవద్దు, దాచుకునే ప్రయత్నం చేయండి. లిక్విడ్ క్యాష్ను ఉంచుకునే ప్రయత్నం చేయండి. వాటిని ఎవ్వరికి మీ చేతి ద్వారా బయటకు వెళ్ళిన రూపాయి మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులు పోటీకి దూరంగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండండి. బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసుల బారిన పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. మకర రాశి. సో నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. జూన్ 2వ తేదీ నుండి మరీ అనుకూలంగా ఉండబోతా ఉంది. చాలా వరకు భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి దెబ్బతిన్న అండర్స్టాండింగ్స్ అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలిసిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ యుగ సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ఉద్యోగంలో ఉండే వారికి ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషమైన
పేరు ప్రఖ్యాతులు వచ్చి విజయం వరించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి మకర రాశి వారికి అనుకూలంగా ఉండబోతా ఉంది. కుంభరాశి. సో కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. 2026లో ఏలినాటి శని కంటిన్యూ అవుతూ ఉంది. 27 సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సమస్యలు ఉండబోతా ఉన్నాయి. కుంభరాశి వారికి ఆర్థిక పరంగా, మానసికంగా, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, విద్య పరంగా, వైవాహిక జీవితం పరంగా వాహనాల ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు చాలా వరకు ఉంటాయి. డిసెంబర్ వరకు ఉంటాయి. డిసెంబర్ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు మెల్లిగా మెల్లిగా ప్రారంభం కాబడతాయి. శని వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి డిసెంబర్ నుండి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే ఇంచుమించుగా డిసెంబర్ వరకు కుంభరాశి వారికి సమస్యలు ఉంటాయి. మనకు జనవరి నుండి 2027 జనవరి నుండి అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఈ డిసెంబర్ వరకు జాగ్రత్తలు తీసుకోండి. రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. రైట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రాశి మీనరాశి. సో చాలా సమస్యల బారిన పడేటువంటి రాశి, చాలా కష్టాలు తెచ్చుకునేటువంటి రాశి మీనరాశి. సో 100కి 99% నెగిటివ్గా ఉంది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, కుటుంబ పరంగా, భార్యాభర్తల పరంగా, ఆరోగ్యపరంగా, తల్లిదండ్రుల ఆరోగ్యం పరంగా ఏ రకంగా తీసుకున్నా పెను సంచలనాలకు మీనరాశి కారణభూతం కాబోతా ఉంది. ఈ సంవత్సరం మీ జీవితంలో టెస్టింగ్ టైంగా భావించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, మానసికంగా ధైర్యంగా ఉండండి. మరీ ముఖ్యంగా ఇతరులు మీపైన వేసే రాళ్లను, మాటలను తట్టుకునే ప్రయత్నం చేయండి. సమాజాన్ని పట్టించుకోకండి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే సోషల్ మీడియాను వదిలేయండి. అసలు వ్యతిరేకమైన ధోరణిలో వెళ్ళే ప్రయత్నం చేయండి. విమర్శించే వారిని అస్సలు పట్టించుకోకండి. సమాజాన్ని అస్సలు పట్టించుకోకండి. మీ జీవితాన్ని మీరు జీవించండి. అంతే తప్ప సమాజాన్ని పట్టించుకోకండి. చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోకండి. చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన గొడవలు రావడము, న్యాయపరమైన ఇబ్బందులు రావడము, కుటుంబంలో ఇబ్బందులు రావడము, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చి అప్పులు చేయడము, సో అప్పుల వాళ్ళ వల్ల తిట్లు తినడము, ఇవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ కనిపిస్తూ ఉన్నాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు.